చామదుంప సాగులో 100 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని సజ్జాపూర్. వారసత్వ పంటగా గ్రామమంతా చామదుంప సాగు చేస్తూ మెరుగైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఎర్ర నేలలు సాగుకు అనుకూలంగా ఉండి మంచి దిగుబడులను అందిస్తున్నాయి. ఇక్కడ పండే దుంపకు మార్కెట్లో డిమాండ్ సైతం ఎక్కువే. ఇన్ని సుగుణాలు ఉన్న సజ్జాపూర్ చామగడ్డకు ఇటీవలి కాలంలో భౌగోళిక గుర్తింపు సైతం లభించడం విశేషం. సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామంలో పండే చామదుంపకు ఒక ప్రత్యేకత ఉంది. 100 ఏళ్ల వారసత్వంగా ఇక్కడి రైతులు చామదుంపను సాగు చేస్తున్నారు. ఇక్కడి ఎర్రరేగడి నేలలు చామదుంప సాగుకు అనుకూలం. మార్కెట్లో దొరికే ఇతర చామదుంపలతో పోలిస్తే సజ్జాపూర్ రకం రుచిపరంగా బాగుంటుందని, మార్కెట్లో సైతం తమ పంటకు మంచి డిమాండ్ ఉంటుందని సాగుదారులు చెబుతున్నారు. ఎరువుల వినియోగం తక్కువగా ఉండి నేల సహజ సారంతో పండటం దీని ప్రత్యేకత. సజ్జాపూర్ చామదుంపకు జిఐ ట్యాగ్ లభించడంపై ఇక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చామగడ్డ మా తాతల పూర్వకాలం నుంచి వేస్తాం సార్. ఇక్కడ మంచి దిగుబడి వస్తుంది సార్. ఇక్కడ పంట ఇది జనవరిలో పెడతాం మేము. పంట ఇది జనవరి నుంచి మనకి ఇక జూన్ వరకు దాకా తీసుకోవచ్చు. దీన్ని బోధి వచ్చి మంచిగా ఇట్లా దుక్కి ఎరువు చల్లాలి. డిఏపి వేసిన తర్వాత ఇక గడ్డ పెట్టాలి. పెట్టినాక ఇక మనకు ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఫర్టిలైజర్ వాడి బోధ కొట్టాలి సార్. మళ్ళీ ఒక 4 నెలల తర్వాత ట్రిపుల్ 90 కానీ ఇడవచ్చు మనం దాని డ్రిప్ ద్వారా. ఇడిచినాక ఇక మనము 5 నెలల లోపు మనకు మంచి పంట వస్తుంది సార్. ఇది 5 నెలల నుంచి 6 నెలల దాకా తీసుకోవాలి మనం. ఇక సూపర్ పంట వెళ్తుంది సార్. మంచిగా మనకు హైదరాబాద్లో కానీ తీసుకెళ్తే 8 గంటలకల్లా బస్తాలు దళారులు మొత్తం ఎత్తుకెళ్తారు సార్. ఎకరానికి మనకు 150 క్వింటాల దాకా వెళ్తుంది సార్. మనకి ఇక్కడ ఎకరానికి 5 క్వింటాలు పడుతుంది సార్. ఇది 5 క్వింటాలు పెట్టాలి మన పిల్ల ఇట్లా సన్నయి పిల్ల కూడా పెట్టిన అమ్ముకున్నాక కూడా దీని తల్లి ఉంటుంది. దాన్ని ఇట్లా నరికి కూడా దాన్ని పెట్టుకుంటే కూడా మనకు ఒక 7 క్వింటాల వరకు పడుతుంది సార్. మండవ అంటారు దాన్ని నరికి పెడితే మనకు అదే 7 క్వింటాలు పడుతుంది. ఇక గుర్తింపు అవార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సజ్జాపూర్లో మాకు ఎకరానికి ఇంచుమించు ఒక 50,000 పెట్టుబడి వస్తుంది సార్. దానికి ఆదాయం ఒకసారి 2,500 నుంచి 3,000, 3,500 దాకా అమ్ముతుంది క్వింటాల్కి. ఇది మంచి దిగుబడి వస్తుంది. మంచి రేటు కూడా అమ్ముతుంది సార్. ఒక్కొక్క పారి 4,000 కూడా అమ్ముతుంది ఇది. ఇక ఇప్పుడు మినిమం ఇప్పుడు 2,500 నుంచి 3,000 క్వింటాలు ఉంది సార్ ఇప్పుడు ఇది. మా సజ్జాపూర్ గ్రామంలో మొత్తం ఎర్ర నేలలు ఉంటాయి. ఈ ఎర్ర నేలల్లో దుంప పంటలు అనేవి చాలా ఫేమస్. ఈ చామగడ్డ కూడా 100 ఏళ్ళ నుంచి వేస్తూనే ఉన్నారు. ఇది మంచి 6 నెలల పంట. దీన్ని పండియడం వల్ల రైతులు కూడా చాలా లాభాలు వస్తున్నాయి. ఒకసారి నష్టాలు కూడా వస్తుంటాయి. మినిమంగా అయితే 2,000 కంటే తక్కువ అయితే ఎప్పుడు రేటు ఉండదు. ఎప్పటికైనా మంచి పంట. సంవత్సరంలో 2 పంటలు కూడా తీసుకోవచ్చు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక అని 2 రకాలు ఉంటాయి ఇందులో. ఒకటి 5 నెలలకు వచ్చేది, ఒకటి 7 నెలలకు వచ్చేది. ఈ ఎర్ర నేలల్లో 5 నెలల పంట చాలా బాగా పండుతుంది. ఈ ఊర్లో ఒక 100 ఎకరాల వరకు పండిస్తుండ్రు. ఒక రైతుని చూసి ఒక రైతు వేసుకుంటా ఒకరికంటే ఒకరు హీల్డ్ ఎక్కడనే తీస్తున్నారు. శాస్త్రవేత్తలు మా సజ్జాపూర్ గ్రామానికి సందర్శించి దీనికి ప్రపంచ గుర్తింపు జిఐ ట్యాగ్ గురించి పరిశోధనలు చేసి దీనికి అప్లై చేయడం వల్ల మాకు ప్రపంచ గుర్తింపు వచ్చింది. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలందరూ చామగడ్డ వేయాలనే ఆలోచనకు బాగా ఇదైనరు. వేరే కంపెనీస్ కూడా ఇక్కడ వచ్చి ఈ జిఐ వచ్చినందుకు దీని విత్తనానికి దానికి డిమాండ్ పెరిగి మాకు కూడా రైతులకు లాభాలు ఎక్కువ వస్తాయని మేము కూడా ఆశిస్తున్నాం. వేరే పంటల కంటే దీనికి ఏమి రోగాలు ఉండవు. దీనికి పెట్టుబడి తక్కువ. ధరల హెచ్చుతగ్గులు పెద్దగా లేకపోవడం ఇక్కడి సాగుదారులకు కలిసొస్తున్న అంశం. ఎకరాకు 150 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా క్వింటా 2,500 నుంచి 3,000 వరకు ఇక్కడి దుంపకు ధర పలుకుతోంది. గ్రామంలో 100 ఎకరాలకు పైగా పంట సాగులో ఉంది. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పిడిగెం సైదయ్య నేతృత్వంలో సజ్జాపూర్లో జరిగిన పరిశోధనలు ఈ పంటలోని అద్భుతాలను వెలుగులోకి తెచ్చాయి. శతాబ్ద కాలంగా రైతులు తమ సొంత విత్తనాన్నే వాడుతుండడం వల్ల దీని జన్యు స్వచ్ఛత చెక్కుచెదరకుండా ఉంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో పాటు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం మరో విశేషం. మేము చాలా రోజుల సంది చామగడ్డ వేస్తాము. నేను కూడా ఒక ఎకరం వేసుకున్నా. మార్కెటింగ్ కూడా బాగానే ఉంటుంది. మా దగ్గర కూడా బులోరా ఉంది సార్. నా దగ్గర నేను కూడా మార్కెట్కి తీసుకపోతే నాతో పాటు కాకుండా కూడా వేరే బండ్లు కూడా నడుస్తాయి. వాళ్ళకు కూడా బాగానే ఇదవుతుంది అన్నమాట. మా బండి వాళ్ళకు కూడా గిరాకీ ఉండడం అది ఉండడం కూడా చామగడ్డ దాంతో కూడా మంచిగానే ఉంటుంది సార్. మేము మార్కెట్ గుడిమల్కాపూరు, మూసాపేటు, పొటన్ చెరువు, బోయిన్పల్లి ఈ మార్కెట్ ఒక్కొక్కసారి మామూలుగా జైరాబాద్లో కూడా అమ్ముతా కానీ తక్కువ అమ్ముతారు సార్. సజ్జాపూర్ అన్నందాడే వాళ్ళు పేపర్లు తీసుకెళ్ళిపోతారు. అప్పుడే రేట్ మాట్లాడుకొని స్టేట్తో మాట్లాడుకొని వెళ్ళిపోతారు. నేను వివోఏగా పనిచేస్తాను. డాక్టర్ సంఘాల పైన వివోఏగా పనిచేస్తాను. నాకు కూడా 2.5 ఎకరాల పొలం ఉంది. నేను కూడా ప్రతిసారి ఒక 1/2 ఎకరు 1.5 ఎకరు అట్లా చామగడ్డ వేసుకుంటా. చామగడ్డ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మందుల పిచికారి ఎక్కువ ఉండదన్న.
దీనికి దుక్కి మందే వేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఒక నలుగురు ఉన్నా కానీ వాళ్ళు దీన్ని రూప్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేబర్ ఛార్జెస్ పెట్టాలి, ఒక రోజు 10 మంది రావాలి, లేబర్ని పెట్టి ఇది చేయాలి, లాగోడు ఎక్కువ పెట్టాలని లేదు. ఇంట్లో ఒక నలుగురు ఉన్నా కానీ రోజుకు ఒక 10 బ్యాగులు 15 బ్యాగులు కూడా మార్కెట్కు ఈజీగా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన ఈ గుర్తింపు వచ్చిన నుంచి మాకు ఐకేపీలో కూడా మీటింగ్స్ పెట్టి మేము కూడా నాన్ ఫార్మ్ కింద రైతుల దగ్గర చామగడ్డ కొనాలి, వాళ్ళకు ప్రోత్సహించాలని చెప్పేసి కూడా మాకు కూడా మీటింగ్స్ పెట్టి చాలా విషయాలు చెప్తున్నారు చామగడ్డ పైన. ఇంకోటి ఏంటంటే ప్రపంచ స్థాయిలో సజ్జాపూర్కు ఈ గుర్తింపు వచ్చిందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. చామదుంప సాగుతో జీవనం సాగిస్తున్న సజ్జాపూర్ రైతులకు భౌగోళిక గుర్తింపుతో మార్కెటింగ్ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు చెబుతున్నారు.